గోన్ చచ్చి కాదు కదా, పురుకోస్ మొక్క కూడా మిగలదు. సూపర్ హిట్ మూవీ బత్సల మల్లిని ఆస్వాదించడానికి ఇప్పుడే సనెక్స్ట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. పోండ్రి బిడ్డ, తొందరగా స్నానాలు చేయండి, తిందురు గాని. భాను, నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు సేఫ్ కాదు. ఆ కావేరి డాగ్ స్క్వాడ్ లా నువ్వెక్కడున్నా సరే కనిపెట్టాలని ప్రయత్నిస్తుంది. అందుకే భాను, రేపు మార్నింగ్ ఫ్లైట్ కి నువ్వు బెంగళూరు వెళ్ళిపో, ఓకేనా? నాకిష్టం లేదు. అయినా నువ్వు చేసిన పాపానికి నేనెందుకు ఇంత టార్చర్ పడాలి? అడిగిన వెంటనే ఆ 25 లక్షలు నా మొహాన్ని కొట్టేసుండుంటే అసలు ఇదంతా ఉండేదే కాదు కదా. 10 లక్షలు మీ బావ చేత చెక్కు నా చేతిలో పెట్టించి ఇప్పుడు ఇలా నన్ను చిక్కుల్లో పడేలా చేసావు. అయినా నీ వల్ల నేను ఇంత సినిమా చూశాక అసలు నువ్వు నాకు రూపాయి అయినా ఇస్తావా లేదా అని నాకు డౌట్గా ఉంది. అందుకే ముందు నేను అడిగిన ఆ 90 లక్షలు సెటిల్ చేయి. ఆ తర్వాతే నువ్వెక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను. అది నీ వల్ల అవ్వదు అంటే చెప్పు, నా డెసిషన్ నేను తీసుకుంటాను. ఏ భాను, ప్లీజే, నీకు దండం పెడతానే. భాను, నేను నీకిస్తానన్న అమౌంట్ పక్కాగా ఇస్తానే. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించి అసలుకే ఎసరొచ్చేలా చేయకే. ఆ కావేరికి గాని నువ్వు దొరికిపోతే 90 లక్షలు కాదు కదా, 9 రూపాయలు కూడా నీ చేతికి రావు. అర్థం చేసుకోవే. నేను నిన్ను అర్థం చేసుకోవడానికి నువ్వేమైనా ఆ కావేరిలాగా మంచిదానివా? కాలనాగువి. నేను నీ విషయంలో అంత రిస్క్ చేయలేను. నీ ద్వారా నాకు డబ్బులు పుట్టినప్పుడు వెళ్ళి జెన్యూన్గా కావేరితో జరిగింది చెప్పడమే మంచిది. మనసుకి కాస్త తృప్తిగా అయినా ఉంటుంది. అందుకే ప్రియా, కావేరి దగ్గరికి వెళ్ళి శివ ఫోటోని నీ ఫోటోని ఒకే బెడ్ మీదున్నట్టు ప్రియా నా చేత మార్ఫింగ్ చేయించి అర్జున్ గారి ముందు అదే ఫోటోని చూపించి మీ ఇద్దరిని విడదీసింది ప్రియా అని చెప్తాను. ప్రియనే మీ ఇద్దరి జీవితం నాశనం చేసింది అని, తనకి నువ్వు చేసిన ద్రోహమేంటో కావేరితో చెప్పేస్తాను. నీతో నాకిక చాలు, ఉంటాను. ఏ భాను భాను భాను, నీకేమైనా మెంటలా? ఈ మంచితనాలు దయాగుణాలు మన మొహాలకి సూట్ అవ్వవే. ఇప్పుడు నీకు డబ్బు కావాలి అంతే కదా? అంతే. సరే, ఆ 90 లక్షలు ఇచ్చేస్తానే, ఏడవకు. ఆ కావేరి మా అత్తయ్య నిన్ను కనిపెట్టక ముందే నువ్వు ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో ల్యాండ్ అయిపోవాలి. నీకోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. నీకే ఇబ్బంది ఉండదు భాను. అక్కడ నేను ఇబ్బంది పడితే ఇక్కడ నువ్వు ఇబ్బందుల్లో పడతావని నీకు తెలుసుగా. సరేనే, నువ్వు అక్కడికి వెళ్ళగానే నీ చేతికి డబ్బందే ఏర్పాటు చేస్తాను. మాటిస్తున్నానే, ప్రామిస్. చూస్తాను నువ్విచ్చిన మాట ఎంతవరకు పనిచేస్తుందో. 50,000 ఖర్చులు కొంచెం. అక్కడికి వెళ్ళాక మొత్తం ఇచ్చి నీ లైఫ్ సెటిల్ చేస్తాను. ఫ్లైట్ టికెట్ నీ ఫోన్కి ఫార్వర్డ్ చేస్తాను. అక్కడికి వెళ్ళాక నా ఫ్రెండ్ నిన్ను పిక్ చేసుకొని అంతా తను చూసుకుంటుంది. సరే కానివ్వు, కానీ ఏదైనా తేడా చేశావో నీకు మామూలుగా ఉండదు.
నీ లైఫే క్లోజ్ చేస్తాను. అంతవరకు రానిస్తానా భాను? సరే భాను, జాగ్రత్త, టేక్ కేర్. టింగ్ టింగ్ అంటే ప్రియా కావేరికి ద్రోహందా చేయటమే అసలు విషయం అన్నమాట. ఇంద విషయం ముందు కావేరికిదా చెప్తే అసలు చేసిన ద్రోహమేంటో కావేరే కనుక్కుందును. ఎవలై ఉంటారో? కాకమ్మ గిట్లా చేస్తుందా? ప్రియా బాణుల విషయం కనుక్కోమని చెప్పినాను కదా, అందుకని ఫోన్ చేస్తుందా? ఈ టైంలో ఎవరు కావేరి? అమ్మా, అదే మా మొక్కల కంపెనీ కల్లా ఉంటుందమ్మా. ఓ, అమ్మా, నేను మాట్లాడతలేమ్మా. పర్వాలేదులే, తింటున్నావని చెప్తా. హలో, అమ్మో రుక్మిణక్క, హలో, ఎవరు ఎవరు మాట్లాడరేంది? కాకమ్మనే అయుంటది. అమ్మ గొంతు విని మాట్లాడతలేదేమో. అక్కేంది ఏదో టెన్షన్ పడుతుంది. ఫోన్ చేసి మాట్లాడరేంది? టింగ్ టింగ్ కట్టేనట్టుందే. ఏందయ్యా ఆలోచిస్తున్నావు? బిర్యానీ చల్లగైతది, తిను. కాకమ్మనే ఫోన్ చేస్తుంటే ఆడ ఏమై ఉంటది?